తీవ్రంగానే స్పందిస్తామండి. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఒక మహిళలను అంత అవమానకరంగా మాట్లాడతాం, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాం. వాళ్ళకి వైసీపీ వాళ్ళకి కానీ ఆ ఛానల్లో పనిచేసే వాళ్ళకి కానీ మొదటి నుంచి సంస్కారం అనే పదానికి అర్థమే తెలియదు. ఒక రాజధాని మహిళను అంత వేసలతో పోల్చి సెక్స్ వర్క్స్ అన్నాడంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఉన్న బుద్ధి జ్ఞానం ఉందా? ఆయన ఛానల్లో వచ్చినప్పుడు ఆయన స్పందించాలి, ఇంత మటు స్పందించలేదు. భారతిరెడ్డిని ఒక చిన్న మాట అంటేనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని సొంత కార్యకర్తను కూడా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాడు. మరి ఆ జ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు వరకు కూడా ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు చేసిన వ్యక్తి కూడా మహిళల మీద గౌరవం లేకుండా దీన్ని ఖండించడం కానీ, లేకపోతే సాక్షి డైరెక్టర్ భారతిరెడ్డికి బయటకు వచ్చి స్పందించడం కానీ లేదంటే ఇది చాలా దుర్మార్గం అండి. వీళ్ళు మొదటి నుంచి అమరావతి మీద విషయం చిమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 5 ఏళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారు. ఇప్పుడు జనాలు ఈడ్చుకొట్టేపటికి వాళ్ళు ప్రతిపక్ష హోదాలు అయిపోయేపటికి వాళ్ళకి ఏం చేస్తున్నారో ఒంటి మీద స్పృహ మర్చిపోయి చేస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి తెర వెనకుండి కుట్రేనండి, కావాలని చేసిందేని. ఇది వాళ్ళకి అనుక్షణం వాళ్ళ కేసులతో భయపడిపోతున్నారు, ఏ నిమిషం ఏమొస్తుందని. ఇదంతా అందుకని జగన్మోహన్ రెడ్డి చేయించింది దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కానీ కృష్ణరాజు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళ సాక్షి ఛానల్ నుంచి తప్పించాలి, సాక్షిని అసలు మూసేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇలాంటి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా రాతలు రాసే పత్రిక అసలు జనానికి అవసరం లేదు. నీవు తాడేపల్లి ప్యాలెస్లో ఇల్లు కట్టుకున్నావు, నీది అమరావతి ప్రాంతంలో నీ ఇల్లు ఉంది, నువ్వు అమరావతి స్థానికుడివేను. మరి నువ్వు అమరావతి మహిళలు సెక్స్ వర్కర్స్ ఇదంటే నీ కుటుంబానికే వర్తిస్తుంది, నువ్వు గుర్తులేదు, ఇంకా నువ్వు గమనించుకో. అందుకని ఇప్పటికైనా కళ్ళు తెలుసుకుని బుద్ధి చెప్పి వాళ్ళ ఛానల్ నుంచి వరించి మహిళా సమాజానికి తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నామండి.